మీకు ఈ సంగతి తెలుసా? పార్లమెంట్ అనేటువంటిది కొత్తది కాదు, ఇప్పుడు కట్టిన భవనం కొత్తది. గతంలో బ్రిటిషోడు మన దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా మనల్ని మనమే పరిపాలించుకుంటున్నామన్నటువంటి ఒక భ్రమని కల్పించడం కోసం ఒక కథ నడిపాడు. ఎప్పుడైతే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందో, ప్రజల స్వతంత్ర ఆకాంక్ష అన్నటువంటిది వాడికి అర్థమైందో, అప్పటి నుండి డెమోక్రటికల్ గేమ్ ఒకటి ప్రారంభించాడు. అందుకనినే ఆ తర్వాత కాలంలో 1885 సంవత్సరంలో పెట్టబడింది కాంగ్రెస్ పార్టీ. అది బ్రిటిషోడు పెట్టింది, ఏవో హ్యూమ్ అనే బ్రిటిషోడు పెట్టింది. భారతీయ హక్కుల కోసం నడిపేటటువంటి పార్టీ అది. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా భారతీయుడైనటువంటి డబ్ల్యూసి బెనర్జీని తీసుకొచ్చారు. తర్వాత కాలంలో పార్లమెంటరీ విధానాన్ని తీసుకొచ్చారు, అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి. అలాగ 1925 ఆగస్టు 24న అప్పట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పెట్టుకొచ్చారనమాట. దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళే ఎంపీలుగా ఎన్నికవుతూ ఉంటుంటారు. వాళ్ళే దేశం గురించి అక్కడ ఏదో ఇది బ్రిటిష్ సర్కార్ని అడుగుతూ ఉంటారు. పార్లమెంటు బ్రిటిష్ సర్కార్ ఇచ్చినట్టు చేస్తూ ఉంటుంది. ఇది ఒక డ్రమటైజేషన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అప్పుడు ఎన్నికలు జరిగినాయి 25లో. తర్వాత అదే పార్లమెంట్గా మారింది. 25 నుంచి 46 మధ్య 6 సార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగినాయి. 52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఏది రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రత్యక్ష ఎన్నికలు జరిగినటువంటిది 1952లో. ఆ సందర్భంగా లోక్సభ రాజ్యసభలు ఏర్పాటైనాయి. ఆ సంవత్సరమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారాం మీద మౌలాంకర్ విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో ఎమర్జెన్సీ టైంలో బలిరామ్ భగత్, జగన్నాథ్ రావు మధ్య పోటీ పడితే భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వచ్చింది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిస్టమ్. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశం 45 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ టైంలో జరిగినాయి అన్నమాట ఎన్నిక.